హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజు వీక్లీ రౌండప్లో భాగంగా జనవరి 7th to 13th జరిగినటువంటి మేజర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ని డిస్కషన్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా చూసుకుంటే ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ 24 రీసెంట్లీ ఇన్ న్యూస్. సో ఇందులో భాగంగా మనకు ఉన్నటువంటి ఇండియన్ నేవీ P-81 ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఈ గువామ్ అనే ఐలాండ్కి చేరుకోవడం జరిగింది ఎక్సర్సైజ్లో భాగంగా. సో ఈ ఎక్సర్సైజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇంటరాపరబిలిటీ. మేజర్గా ఉన్నటువంటి డెమోక్రటిక్ కంట్రీస్ అంతా కలిపి ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. సో అంటే ఇందులో భాగంగా యుఎస్, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, జపాన్ అండ్ ఇండియా అనేది ఎక్సర్సైజ్లో పాల్గొన్నాయి. సో ఈ P-81 ఎయిర్ క్రాఫ్ట్ అనేది యాంటీ సబ్మరైన్ ఎయిర్ క్రాఫ్ట్. సో మనకు ఇండియన్ నేవీలో వర్క్ చేస్తున్నటువంటి మేజర్ సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఏంటి అంటే మనకు P-81 ఎయిర్ క్రాఫ్ట్. ఇవి మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 రీసెంట్లీ ఇన్ న్యూస్. సో ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ద్వారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా వేరే దేశానికి వెళ్ళడానికి ఎన్ని దేశాలకి వీసా ఫ్రీగా అవకాశం ఉంది అనేది ఈ రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ రిపోర్ట్ని ఎన్లీ అండ్ ఇట్స్ పార్ట్నర్స్ అనే ఒక అడ్వైజరీ ఫర్మ్ అనేది ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ రిపోర్ట్ అనేది డేటా IATA మీన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అనే ఇంటర్నేషనల్ ఏవియేషన్ డేటా ద్వారా సింథసిస్ చేసి ఫైనల్గా ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఈ 2024 రిపోర్ట్కి ఫస్ట్ ర్యాంక్ అంటే ఎక్కువ డెస్టినేషన్స్కి వీసా ఫ్రీ కలిగినటువంటి దేశాలు ఏంటి అంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్ అండ్ స్పెయిన్. మీన్స్ దగ్గరగా 6 దేశాలకి ఫస్ట్ పొజిషన్ని రావడం జరిగింది. సో ఈ కంట్రీస్ అన్నీ కూడా దగ్గరగా వీసా ఫ్రీ అనేది 194 గ్లోబల్ డెస్టినేషన్స్కి అనేది పొందడం జరిగింది. సో అయితే ఇక్కడ ఇండియా పొజిషన్ ఏంటి అనేది ఇంపార్టెంట్. సో ఇండియా ర్యాంక్ అనేది లాస్ట్ ఇయర్ మీన్స్ 2023కి కూడా ఇండియా ర్యాంక్ 80 పొజిషన్, ఈవెన్ 2024కి కూడా ర్యాంక్ 80 పొజిషనే రావడం జరిగింది. కాకపోతే 2023లో మనకు 57 డెస్టినేషన్స్కి వీసా ఫ్రీ అనేది కలిగి ఉండడం జరిగింది. సో ఇప్పుడు 62 డెస్టినేషన్స్కి ఇండియా అనేది వీసా ఫ్రీ అనేది కలిగి ఉంది. సో ఇవి మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపైస్ ద బాటమ్ స్పాట్ అంటే ఆఫ్ఘనిస్తాన్ అనేది లీస్ట్ కంట్రీ అంటే వీక్ పాస్పోర్ట్ కలిగి ఉంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఉగ్రం రీసెంట్లీ ఇన్ న్యూస్ అంటే ఉగ్రం అనేది ఏ యొక్క టాపిక్కి సంబంధించినటువంటిది అనేది మనం తెలుసుకోవాలి. సో మొట్టమొదటిగా ఉగ్రం అనేది ఒక ఇండిజీనియస్లీ డెవలప్ అయినటువంటి అసాల్ట్ రైఫిల్. సో రైఫిల్ అంటే చూడండి ఈ యొక్క గన్ మాదిరిగా ఉంటుంది. సో ఈ గన్ అనేది దగ్గరగా 500 మీటర్స్ వరకు కూడా టార్గెట్ని ఛేదించడానికి ఉపయోగపడుతుంది. దగ్గరగా 4 kgs అనే వెయిట్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇండిజీనియస్లీ డెవలప్ అయినందుకు గాను ఈ యొక్క టాపిక్ని గుర్తుపెట్టుకోవాలి. ఉగ్రం రీసెంట్లీ ఈ న్యూస్ అంటే ఇండిజీనియస్లీ అసాల్ట్ రైఫిల్ ఉగ్రం డెవలప్డ్ బై DRDO. చాలు, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో DRDO ఇన్ కొలాబరేషన్ విత్ ప్రైవేట్ ప్లేయర్స్తో కలిపి డెవలప్ చేశారు. ఇది గొప్పతనం. సో ఇప్పుడు ఏంటంటే ఇండియాలో ఇండిజీనియస్ ఈ యొక్క డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అనేవి ఎక్కువగా తయారవుతున్నాయి ఈ మధ్య. ఎందుకంటే ఆత్మనిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ద్వారా ఇండియా యొక్క డిఫెన్స్ ఇంపోర్ట్ని తగ్గించుకోవాలి అనేదే ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్, ప్రవాసీ భారతీయ దివాస్. ఈ ప్రవాసీ భారతీయ దివాస్ అనేది మనం ప్రతి సంవత్సరం జనవరి 9th సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ ప్రవాసీ భారతీయ దివాస్ జరగడానికి కారణం టు కమామరేట్ గాంధీజీ బ్యాక్ టు ద ఇండియా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. అంటే సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకు వచ్చి తర్వాత ఇండియాలో మనకు ఈ ఫ్రీడమ్ కోసం పాటుపడిన వ్యక్తి మహాత్మా గాంధీ. సో అందుకు గాను ఈ ప్రవాసీ భారతీయ దివాస్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ సెలబ్రేషన్ అనేది మనకు NRI డేగా కూడా మనం గుర్తించడం జరిగింది. అంటే ఒక సాఫ్ట్ పవర్ని పెంపొందించాలి అంటే NRIs కూడా మనకు ఇండియా గ్రోత్లో భాగంగా ఉంటారు. ఆల్రెడీ
మనకి ఇన్వెస్ట్మెంట్ ఏవైతే వస్తున్నాయో వాటన్నింటికీ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎన్ఆర్ఐ రోల్ కూడా చాలా ఉంది అనేది సో ఈ ఉత్సవం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మేజర్ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాకి చేసినటువంటి కృషికి గాను తెచ్చినటువంటి పేరుకు గాను అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కండక్ట్ చేస్తారు ఈ ఈవెంట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఈ ఈవెంట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్గా ఫస్ట్ టైం మనకు సెలబ్రేట్ చేసినటువంటిది 2003 నుండి స్టార్ట్ చేశారు. కాకపోతే ఇంతకుముందు ఏంటంటే ప్రతి సంవత్సరం చేసేవారు. ఇప్పుడు ఏంటంటే 2 ఇయర్స్కి ఒకసారి మాత్రం ఈ ప్రవాసీ దివాస్ని మనం చేయడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వన్ 50 ఇయర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్. సో టైగర్ అయినా చీతా అయినా మేజర్ స్పీషీస్ ఏవైనా రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన న్యూస్లో ఉన్నటువంటి ఇష్యూస్ని మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. యూపీఎస్సీ అయితే మాత్రం ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక 50 ఇయర్స్ 25 ఇయర్స్ 30 ఇయర్స్ ఇలా సెలబ్రేషన్స్కి చేసుకుంటే మాత్రం ఆ టాపిక్ని మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు టైగర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక మేజర్ అంబ్రెల్లా స్పీసీస్, మేజర్ ప్రిడేటర్ అంటే ఎపిక్స్ ప్రిడేటర్ కనుక అంటే ఒక ఫారెస్ట్లో ఉన్నటువంటి ఎకాలజీ ఏదైతే ఉందో ఒక స్పీసీస్ చైన్ అంతా కూడా కాపాడి ఒక ఫుడ్ చైన్ ఫుడ్ వెబ్కి ఒక ఆర్డర్లో పెట్టడానికి ఈ టైగర్ ఎంతోగానో తోడ్పడుతుంది. సో అందుకు గాను మనకు ప్రీవియస్గా 1973కి ముందు టైగర్స్ పాపులేషన్ అనేది యూజ్గా డిక్రీజ్ అయ్యే ఉండేది. అంటే పాపులేషన్ చాలా తక్కువగా పడిపోయేది. ఎందుకంటే హ్యాబిటాట్ డిస్ట్రాక్షన్ ద్వారా పోచింగ్ ద్వారా ఇవన్నీ కూడా ఉండేవి ప్రాబ్లమ్స్. కాకపోతే అందుకని ఈ యొక్క గవర్నమెంట్ ఏంటంటే 1973 ఆఫ్టర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ తర్వాత 72 తర్వాత ప్రాజెక్ట్ టైగర్ అనే ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసాం. ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకు ప్రతి ఇయర్ ఈ టైగర్ పాపులేషన్ పెంచుకుంటూ వచ్చాం. ఇప్పుడు మోర్ దాన్ 3000 టైగర్ పాపులేషన్ అంటే దగ్గరగా 3000 పాపులేషన్ దగ్గర ఉంది. అంటే ప్రపంచంలోనే దగ్గర 70% ఆఫ్ ద టైగర్స్ అనేవి మన ఇండియా దగ్గరే ఉన్నాయి. ఇది మన ఇండియా యొక్క గొప్పతనం. సో దీని ద్వారా మనకి ఏంటి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క ప్రోగ్రామ్ని సెంట్రల్ సెక్టార్ స్కీమా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమా అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ లాంచ్ ఎట్ ద జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది మొట్టమొదట టైగర్ రిజర్వ్ మన ఇండియాలో. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ఈ యొక్క పథకాన్ని మనకి ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అనేది. ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి, తెలంగాణలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ ఏంటి అనేది కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి. సో రీసెంట్ సెన్సస్ ప్రకారం మనకు ఇండియాలో ఉన్నటువంటి టైగర్స్ ఎన్ని రీసెంట్ సెన్సస్ ప్రకారం 2022 సెన్సస్. ఎందుకంటే టైగర్ సెన్సస్ అనేది ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతూ ఉంటుంది. సో ఇంకా ఉన్నటువంటి మేజర్ పాయింట్స్ ఏంటంటే టైగర్ అనేది ఎండేంజర్డ్లో స్టేటస్లో ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కింద షెడ్యూల్ 1 కింద ప్రొటెక్షన్ ఎక్కువగా ఇస్తున్నాం మనం. ఈవెన్ సైట్స్లో కూడా అపెండిక్స్ 1లో కింద ఉంటుందంటే అందుకనే ఇది మేజర్ స్పీసీస్. అందుకే మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. చాందుబీ ఫెస్టివల్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఈ చాందుబీ ఫెస్టివల్ అనేది అస్సాంలో సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద మేజర్ ట్రైబల్ ఫెస్టివల్. సో ఈ ట్రైబల్ ఫెస్టివల్ అనేది చాందుబీ అనే లేక్ దగ్గర సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ ఫెస్టివల్లో ఈ ట్రైబల్స్ అంతా కూడా వచ్చి వాళ్ళ యొక్క డ్యాన్సెస్ని ఫోక్లోర్ని అదేవిధంగా వాళ్ళ యొక్క క్యూజిన్స్ని హ్యాండ్లూమ్ డ్రెస్సెస్ని కూడా మనకు చూపించి బోటింగ్ రేసెస్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మేజర్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఇన్ అస్సాం. సో ఈ అస్సాం అనే కాకుండా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి ఫెస్టివల్స్ ఏదైనా కూడా మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు 2018లో 2019లో ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి ఫెస్టివల్స్ని మ్యాచింగ్ రూపంలో అడగడం జరిగింది. సో అందుకని మీకు తెలిసినటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి కొన్ని ఫెస్టివల్స్ని మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ రిపోర్ట్ 2023. ఈ రిపోర్టు మనకు రిలీజ్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో ఈ ఇన్స్టిట్యూషన్ అనేది మనకు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది అనేది ఒకసారి ఆన్సర్ చేయండి.
సో ఈ ఇన్స్టిట్యూషన్ మేజర్గా ప్రతి సంవత్సరం రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే లేబర్ కండిషన్స్, లేబర్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది, అసలు ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్స్ 2023 ఆర్ 2024లో ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ఈ రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ రిపోర్ట్కి ఇచ్చినటువంటి థీమ్ ఏంటి అంటే ద వాల్యూ ఆఫ్ ఎసెన్షియల్ వర్క్ అనేది ఎలా ఉంది, దాని గురించి ఎంఫసిస్ అనేది చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే మేజర్గా ఈ యొక్క రిపోర్ట్ ద్వారా గ్లోబల్ స్లోడౌన్ ద్వారా లేబర్ మార్కెట్ పైన ఎలా ఇంపాక్ట్ ఉండబోతుంది అనేది కూడా ఈ రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఓవరాల్గా మనం చూసుకుంటే 2023 రిపోర్ట్ ద్వారా మనకు ఓవరాల్గా లేబర్ మార్కెట్ యొక్క సోషల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా తెలియజేయడం జరిగింది. ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి హైలైట్స్ చూసుకుంటే గ్లోబల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 5.1%, మోడెస్ట్ ఇంప్రూవ్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది కొంచెం తగ్గుతూ ఉంది, పర్వాలేదు అంటుంది కంపేర్ టు 2022. సో నెక్స్ట్ వన్ మనకు గ్లోబల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎక్స్పెక్టెడ్ టు డిక్లైన్ ఇన్ 2023లో ఈ యొక్క రిపోర్ట్ ద్వారా తెలియజేసింది ఏంటంటే తగ్గే ఛాన్స్ ఉంది, ఆల్రెడీ తగ్గుతూ ఉంది అనేది కూడా. పార్టిసిపేషన్ రేట్ తగ్గింది, అట్ ద సేమ్ టైం లేబర్ ఇన్కమ్స్ కూడా తగ్గే ఉంది అనేది కూడా ఈ రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరిగింది. అంటే మనకు ఎంప్లాయ్మెంట్ గురించి యూపీఎస్సీ మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తే మనకు ఈ డేటాని అనేది యూజ్ చేసుకోవాలి. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ 2024. సో ఈ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ అనేది వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా గ్లోబల్ ఎకనామిక్ పరిస్థితి ఎలా ఉంది అనేది ఈ వరల్డ్ బ్యాంక్ అనేది క్లియర్గా ఇండికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ 2024లో ఎక్స్పెక్టెడ్ టు బి గ్రోత్ ఎలా ఉంటుందండి అంటే ఓన్లీ హాఫ్ ద యావరేజ్ ఇన్ ద డికేడ్ బిఫోర్ ద పాండమిక్. అంటే పాండమిక్ అంటే చాలా కొంచెం దారుణమైనటువంటి పరిస్థితికి రావడానికి ఛాన్స్ ఉంది అంటున్నారు ఈ యొక్క రిపోర్ట్ ద్వారా. అట్ ద సేమ్ టైం మనకు 2024 యొక్క ప్రొజెక్షన్స్ ఎలా ఉన్నాయంటే గ్రోత్ రేట్ 2.4%, ఈవెన్ ప్రీవియస్గా 2.6. అంటే కంటిన్యూస్గా 2022, 23 అండ్ 24 అనేది గ్లోబల్ గ్రోత్ రేట్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి అనేది ఈ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఓకే, పెరిగ్రిన్ మిషన్ 1 రీసెంట్లీ ఇన్ న్యూస్. ఈ పెరిగ్రిన్ అనే మిషన్ దేనికి సంబంధించినటువంటిది అనేది తెలుసుకోవాలి. ఈ పెరిగ్రిన్ మిషన్ అనేది లోనార్కి సంబంధించినటువంటిది, ఒక లోనార్ ల్యాండర్. ఈ మిషన్ని నాసా లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ మిషన్ ద్వారా ఈ లోనార్ పైన ఉన్నటువంటి ఎగ్జోస్పియర్ని చదవడానికి, ఎనలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కమర్షియల్ మిషన్ లాంచ్డ్ బై ద నాసా. ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఓవరాల్గా మనకు కావాల్సినటువంటిది, సో పెరిగ్రిన్ అనేది దేనికోసం లాంచ్ చేశారు, ఎవరు లాంచ్ చేశారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. CCEA అప్రూవ్స్ లాంచ్ ఆఫ్ యూరియా గోల్డ్. ఈ యొక్క CCEA మనకు క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ రీసెంట్గా యూరియా గోల్డ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క యూరియా గోల్డ్ ద్వారా మనకు సల్ఫర్ అనేది కోటింగ్ ఉంటుంది యూరియా గోల్డ్ అంటే. సో సల్ఫర్ కోటింగ్ ద్వారా, సల్ఫర్ అనేది మనకు మ్యాక్రోన్యూట్రియంట్. ఈ సల్ఫర్ ద్వారా మనకు మోర్ గ్రాడ్యువల్ రిలీజ్ ఆఫ్ నైట్రోజన్, అంటే నైట్రోజన్ని మెల్లమెల్లగా అబ్జర్వ్ చేసుకోవడానికి కెపాసిటీ ఉంటుంది. అంటే ఒకేసారి తొందరగా అబ్జర్వ్ చేయకుండా గ్రాడ్యువల్గా చేయడం ద్వారా ఈ మొక్కకి, పంటకి అనేది ఎంతోగానో ఉపయోగపడుతుంది. సో దీని ద్వారా మనకి ఆటోమేటిక్గా యూరియా యూసేజ్ అనేది తగ్గుతుంది, పంట దిగుబడి పెరుగుతుంది, యూరియా యూసేజ్ తగ్గుతుంది. అందుకనే మనం దీన్ని ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ఫెర్టిలైజర్స్ అంటారు. ప్రీవియస్లీ కూడా మనకు గవర్నమెంట్ నీమ్ కోటెడ్ యూరియాని కూడా యూజ్ చేసాం. సో దీని ద్వారా సత్ఫలితాలు రావడం ద్వారా మనకు ఇప్పుడు యూరియా గోల్డ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో అంటే యూరియా గోల్డ్ నథింగ్ బట్ సల్ఫర్ కోటెడ్ యూరియా అని గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్లో, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మెయిన్స్ అంటే మనకు ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ సపోర్టివ్ మెజర్స్ అగ్రికల్చర్లో ఏంటి అంటే మనకు ఇవన్నీ కూడా ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా మనకు ICAR స్టడీ ప్రకారం మనకు చూసుకుంటే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రకారం ఈ ఎలాంటి మెజర్స్ ఏవైతే తీసుకున్న మెజర్స్ ప్రకారం మనకు 25% అనేది యూరియా వాడకం తగ్గుతుంది అనేది ఈ రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వన్, మాల్దీవ్స్ గవర్నమెంట్ సస్పెండ్స్ ద 3 మినిస్టర్
ఫర్ దేర్ డెరోగేటరీ రిమార్క్స్ అగెన్స్ట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ. రీసెంట్గా మోడీ మనకు లక్షద్వీపుల్లో మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్టులో భాగంగా మాల్దీవ్స్ గవర్నమెంట్ యొక్క మినిస్టర్స్ అంతా కూడా కొన్ని స్టేట్మెంట్స్ని పాస్ చేశారు. అట్ ద సేమ్ టైం మాల్దీవియన్ గవర్నమెంట్ అనేది ఆ మినిస్టర్లను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనకు అసలు ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, అసలు ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్లో ఉన్నటువంటి పాజిటివ్స్ నెగిటివ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. జనరల్గా మాల్దీవ్స్ అనేది మనకు శ్రీలంకకి డౌన్లో ఉన్నటువంటి ఒక ఐలాండ్ నేషన్. సో ఇండియాకి మాల్దీవ్స్ అనేది మనకు ఇండియన్ యొక్క పాలసీలో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో మేజర్గా మనకు మాల్దీవ్స్ ఉంది. ఈవెన్ 2014లో మోడీ స్వేరింగ్ సెరమనీలో కూడా మాల్దీవ్ యొక్క హెడ్స్ని కూడా ఆహ్వానం ఇవ్వడం జరిగింది. కాకపోతే రీసెంట్గా కొత్త గవర్నమెంట్ ఏర్పడి ఈ కొత్త గవర్నమెంట్ అనేది మొట్టమొదటగా అతను స్వేరింగ్ సెరమనీ చేసుకున్న తర్వాత టర్కీ దేశానికి విజిట్ చేశారు తప్ప భారతదేశానికి విజిట్ చేయలేదు. అదేవిధంగా రీసెంట్గా గవర్నమెంట్ కూడా మాల్దీవియన్ గవర్నమెంట్ అనేది మిలిటరీ పర్సనల్స్ని విత్డ్రా చేసుకోమని చెప్పారు వాళ్ళ యొక్క ఐలాండ్స్ నుండి. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి అంటే రీసెంట్గా జరిగినటువంటి ఒక NSCS లెవెల్ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో కూడా ఈ మాల్దీవియన్ గవర్నమెంట్ అనేది పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి న్యూ గవర్నమెంట్ అనేది చైనా ఫ్రోగా ఉండడం జరుగుతుంది. సో ఇండియా అవుట్ ఇండైరెక్ట్లీ క్యాంపెయిన్లో వాళ్ళు గవర్నమెంట్ అనేది సపోర్టివ్గా ఉంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే రీసెంట్గా ఈవెన్ హైడ్రోగ్రఫీ కోఆపరేషన్ ఇండియా మాల్దీవ్స్కి ఉంది. ఆ కోఆపరేషన్లో కూడా మనకు రెన్యూ చేయలేదు మాల్దీవ్ గవర్నమెంట్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, ప్రిలిమ్స్కి మెయిన్స్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ మన బైలాటరల్ రిలేషన్స్లో భాగంగా 2021లో మాల్దీవ్ అనేది థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. సో ఇదే కాకుండా మనకు సెక్యూరిటీ డిఫెన్స్లో భాగంగా మనకు ఎక్సర్సైజెస్, మిలిటరీ ఎక్సర్సైజ్ ఇవన్నీ జాయింట్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఏక్విరెన్ అనే ఎక్సర్సైజ్ అనేది మనం మాల్దీవ్స్తో జరుపుతాం. నెక్స్ట్ వన్ మనకు చూసుకుంటే ఇండియా ఈజ్ బిల్డింగ్ న్యూ కోస్ట్ గార్డ్ బేస్ ఎట్ ఉత్తూరు తిలాఫల్లు అనే ఒక అటాల్లో మనం డిఫెన్స్ బేస్ని కూడా తయారు చేస్తున్నాం. సో కాకపోతే ఈ రీసెంట్ టైమ్స్లో జరిగినటువంటి ఈ నెగిటివ్ అనేది ఈ ఇష్యూ అనేది ఈ రెండు దేశాల మధ్య యొక్క బంధాలని సత్సంబంధాలని కొంచెం తగ్గినట్టు కనిపిస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే ఇంతకుముందు మన ఆపరేషన్ క్యాక్టస్ ఈ యొక్క మాల్దీవియన్ గవర్నమెంట్ని కాపాడడం జరిగింది. నెక్స్ట్ వన్ ఆపరేషన్ నీర్, వాటర్ ప్రొవైడ్ చేసాం. అత్యంత ఎమర్జెన్సీ పొజిషన్లో ఉన్నటువంటి మాల్దీవ్స్కి 2014లో కూడా ఇండియాని సాయం చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ రీసెంట్గా మనం చూసుకుంటే గ్రేటర్ మేల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ని కూడా మన ఇండియన్ గవర్నమెంట్కే, ఇండియన్ కంపెనీస్కే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా స్తంభించిపోతాయి అనేదే మన యొక్క బాధ. అట్ ద సేమ్ టైం రీసెంట్గా చూసుకుంటే ఇప్పుడు లక్షద్వీపుల్లో మనం టూరిజాన్ని ప్రమోట్ చేసి లక్షద్వీపుల్లో మనం ఎయిర్పోర్ట్ని కూడా కట్టాలని గవర్నమెంట్ యోచిస్తుంది. దీని ద్వారా ఇండియన్ గవర్నమెంట్కి ఉపయోగపడినప్పటికీ కూడా ఈ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనే యొక్క ప్రోగ్రాం ద్వారా మనకు అడ్డుకట్ట వేయడంలో, ఈ చైనాకి సపోర్ట్ చేయడంలో ఈ యొక్క ప్రాబ్లం అనేది ఇంకా ఇబ్బందిని క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఆదిత్య L1 రీసెంట్లీ ఇన్ న్యూస్. సో ఆదిత్య L1 మిషన్ అనేది మనకు రీసెంట్గా హాలో హార్బెట్ అయినటువంటి L1 లాగ్రేజ్ పాయింట్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. సో ఇది ఒక ఇండియాకి ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఎందుకంటే మన ఇండియా అనేది ఈ యొక్క మిషన్ ద్వారా థర్డ్ కంట్రీ అండ్ థర్డ్ స్పేస్ ఏజెన్సీ టు సెండ్ దిస్ స్పేస్ క్రాఫ్ట్ టు L1 పాయింట్. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు మాత్రమే ఇక్కడకు చేరుకోవడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకు L1 అంటే లాగ్రేజ్ పాయింట్స్ అంటే మనకున్నటువంటి ఈ సూర్యుడు, ఈ భూమికి మధ్య ఉన్నటువంటి ఈ గురుత్వాకర్షణ శక్తులు ఉంటాయి. ఈ గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఇక్కడ చేరుకున్నటువంటి ఏ యొక్క మిషన్ అయినా, స్పేస్ క్రాఫ్ట్ అయినా మనకు స్టాండర్డ్గా ఉండి స్టెబిలిటీ ఉండే అవకాశం లేదు. కాకపోతే ఈ యొక్క మేజర్ లాగ్రేజ్ పాయింట్స్ అని ఉంటాయి. అంటే ఈ రెండు గురుత్వాకర్షణల శక్తికి తట్టుకొని స్థిరత్వంగా ఉండే కొన్ని ప్లేసులు ఉంటాయి. ఆ ప్లేసులనే మనం లాగ్రాజ్ పాయింట్స్ అంటాం. ఇందులో భాగంగా మనకు సూర్యుడికి, భూమికి మధ్య ఉన్నటువంటి 5 లాగ్రేజ్ పాయింట్స్ ఉన్నాయి. మన యొక్క మిషన్ని ఇప్పుడు L1 దగ్గర ప్లేస్ చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో ఎనీహౌ మనకు ఈ యొక్క ఆదిత్య L1 మిషన్ ద్వారా ఈ యొక్క భూమి గురించి తెలుసుకోవాలి, భూమి గురించి చదవాలి, భూమి యొక్క మేజర్గా అట్మాస్ఫియర్, భూమి యొక్క వెదర్, స్పేస్ గురించి, స్పేస్ యొక్క వెదర్ని తెలుసుకోవాలి అంటే సూర్యుడి యొక్క
కండిషన్స్ గురించి తెలియాలి. అంటే సోలార్ ఫ్లేర్స్, సోలార్ విండ్స్ ఇవన్నీ కూడా తెలుసుకుంటే ఫ్యూచర్లో మన యొక్క శాటిలైట్ టెక్నాలజీ, శాటిలైట్స్ యొక్క పరిస్థితిని దీని ద్వారా మనకు పరిశీలించడానికి, ఈ యొక్క మన స్పేస్ వెదర్ని కనుక్కోవడానికి సూర్యుని యొక్క కండిషన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మనం ఈ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ మిషన్లో భాగంగా మనకు లాంచ్ వెహికల్ మనకు PSLV C-57. ఇంకొక పాయింట్ ఏంటి అంటే 5 years అనేది ఈ మిషన్ వర్క్ అవుతూ ఉంటుంది. అదే కాకుండా 7 పేలోడ్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఇవి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి మేజర్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవడానికి. సో ఇవి మనకు ఉన్నటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సినటువంటివి. స్వామిత్వ స్కీమ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఎందుకు స్వామిత్వ స్కీమ్ రీసెంట్లీ న్యూస్లో ఉంది అంటే మనకు బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డ్ అనేది రావడం జరిగింది. సో ఎందుకు ఇన్నోవేషన్ అవార్డు రావడం జరిగింది అంటే ఈ స్వామిత్వ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటో ఒకసారి చూడాలి. ఈ స్వామిత్వ స్కీమ్ నథింగ్ బట్ సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీస్ ఇన్ విలేజ్ ఏరియాస్. మన భారతదేశంలో ఇన్ని లక్షల విలేజెస్ ఉన్నాయి. సో ఈ గ్రామ పంచాయతీస్ ఉన్నాయి. దీంట్లో విలేజ్లో ఉన్నటువంటి సర్వేలెన్స్ అనేది కరెక్ట్గా లేదు, మ్యాపింగ్ అనేది కూడా కరెక్ట్గా లేదు. సో దీనికోసం ఈ సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి పథకమే స్వామిత్వ. అంటే ఓవరాల్గా సర్వేలెన్స్ అనేది క్లారిటీగా చేసి, డిజిటైజ్ చేసి ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఇంటి ఓనర్కి మనకు ఓనర్షిప్ రైట్స్ని ఇవ్వాలి అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే సెంట్రల్ లాంచ్ చేసినటువంటి పథకం. అదేవిధంగా సెంట్రల్ మాత్రమే మనకు ఫండింగ్ ఇచ్చినటువంటి పథకం, అందుకనే సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఈ పథకం మనకు ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి మినిస్ట్రీ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్. సో నేను అడిగేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ ఇలాంటి పథకాన్ని ఒకటి లాంచ్ చేశారు. ఆ పథకం యొక్క నేమ్ ఏంటి అనేది మీరు ఒకసారి పోస్ట్ చేయండి, ఆన్సర్ చేయండి. బయో ఇమేజింగ్ బ్యాంక్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఈ బయో ఇమేజింగ్ బ్యాంక్ అనేది మనకు రీసెంట్లీ న్యూస్లో ఉండడానికి కారణం ముంబై టాటా మెమోరియల్ హాస్పిటల్ యాజ్ ఎస్టాబ్లిష్డ్ ఏ బయో ఇమేజింగ్ బ్యాంక్ ఫర్ క్యాన్సర్. ఈ టాటా ఈ మెమోరియల్ అనేది క్యాన్సర్ పేషెంట్లకు గాను ఎంతోగానో సేవ చేస్తుంది ఈ ముంబైలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్. అయితే వీళ్ళు కొత్తగా ఈ బయో ఇమేజింగ్ బ్యాంక్ లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి డీప్ లెర్నింగ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ ద్వారా మనకు ఒక ఆల్గారిథంని క్రియేట్ చేసి అన్ని ఇమేజెస్ అన్నీ కూడా ఒక దగ్గర పొందుపరిచి దాని ద్వారా సేమ్ అదే డిసీజ్ ఏమైనా వస్తే అదే విధంగా మనకు ఇమేజ్ ఏమైనా కనిపిస్తే సో ఈ స్టేజ్లో ఉంది క్యాన్సర్, ఈ స్టేజ్లో క్యాన్సర్ ఉంది ఇతనికి అనేది తెలియజేయడానికి ఒక బయో ఇమేజింగ్ అనే బ్యాంక్ని క్రియేట్ చేస్తున్నారు ఈ టాటా మెమోరియల్ హాస్పిటల్. సో ఈ టెక్నాలజీస్ అంతా కూడా AI మీద ఆధారపడి ఉన్నాయి. ఇది మనకు ఈవెన్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా టెక్నాలజీ ఇన్నోవేషన్ అనేది మనకు సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్లో, హెల్త్ సెక్టార్లో ఎలా ఉపయోగపడుతుంది అనేటప్పుడు మీరు మెయిన్స్కి ఈ పాయింట్ మనం రాయవచ్చు. ప్రోబా 3 మిషన్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఏంటి ప్రోబా 3 మిషన్ అనేది? ఈ మిషన్ని ఇస్రో విల్ లాంచ్ దిస్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క మిషన్ ఇండియా అనేది లాంచ్ చేయడం జరుగుతుంది ఇస్రో. సో అందుకనే న్యూస్లో ఉంది ఈ 2024లో. సో ఈ మిషన్ కూడా మనకు ఈ ప్రోబా 3 అనేది ఒక ఫ్లయింగ్ మిషన్ అంటే తిరుగుతూ ఉంటుంది. దేనికోసం ఇది అంటే ఈ ప్రోబా 3 మిషన్ అనేది సూర్యుని చదవడానికి, సూర్యుని యొక్క కరోనాని చదవడానికి పంపిస్తున్నటువంటి మిషన్. ఈ మిషన్ అనేది ఒక ఫ్లయింగ్ టుగెదర్ అంటే కొన్ని కలిపి శాటిలైట్స్, పెయిర్ ఆఫ్ శాటిలైట్స్ కలిపి ఉంటాయి ఇందులో, ఒక రిజిడ్ స్ట్రక్చర్ లాంటిది. దీని ద్వారా తిరుగుతూ చదువుతూ ఉంటుంది ఈ ప్రోబా 3 మిషన్ అనేది. సో ప్రోబా 3 మిషన్ అనేది ఎవరు లాంచ్ చేశారు, అదేవిధంగా ఈ మిషన్ అనేది ఆబ్జెక్టివ్ ఏంటి, అట్ ద సేమ్ టైం ఈ మిషన్కి ఉద్దేశం ఏంటి అనేది కూడా చూసుకోవాలి. అంటే ఇండైరెక్ట్గా మిషన్ ఎయిమ్స్ ఎట్ టు స్టడీ ద సన్స్ కరోనా అనేది గుర్తుపెట్టుకోవాలి. హారికే అండ్ గరానా వెట్లాండ్స్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఎందుకు అంటే మనకు ఇక హారికా గరానా వెట్లాండ్లో మైగ్రేటరీ బర్డ్స్ అనేవి ఈ వింటర్ టైంలో ఎక్కువగా చేరుకుంటున్నాయి. సో ఈ మైగ్రేటరీ బర్డ్స్ ఎందుకు వింటర్లో వస్తాయంటే ఎక్స్ట్రీమ్ రిజిడ్ వింటర్ కండిషన్స్ అనేవి సెంట్రల్ ఏషియాలో ఉంటాయి. సో అందుకనే ఈ యొక్క సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే ద్వారా మనకు ఈ పంజాబ్, ఈ జమ్మూ కాశ్మీర్ ఇలాంటి ఏరియాస్లోకి ఈ మైగ్రేటరీ బర్డ్స్ అనేది రావడం జరుగుతుంది. సో అందుకనే న్యూస్లో ఉన్నాయి.
సో ఓవరాల్గా ఆర్కే వెట్లాండ్ అనేది మనకు పంజాబ్లో ఉంటుంది. దగ్గరగా ఈ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ పంజాబ్ అండ్ ఇక రివర్స్ అయినటువంటి సట్లెజ్ అండ్ బియాస్ రివర్ దగ్గర ఉంటాయి. సో ఈ ఆర్కే వెట్లాండ్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే మనకు కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ సట్లెజ్ అండ్ బియాస్ రివర్ దగ్గర ఉండడం జరుగుతుంది పంజాబ్లో. సో ఈ రివర్ అనేది మనకు ఆల్రెడీ రామ్సార్ సైట్ ప్రీవియస్గా రీసెంట్గానే యూపీఎస్సీ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మనకు హారికా వెట్లాండే కాకుండా మనకు రామ్సార్ సైట్స్లో భాగంగా పంజాబ్లో ఉన్నటువంటి రామ్సార్ సైట్ ఏంటి అనేది ఒకసారి ఆన్సర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి రామ్సార్ సైట్స్ని కూడా ఒకసారి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఈ గరానా వెట్లాండ్. ఈ గరానా వెట్లాండ్ అనేది మనకు జమ్మూ డిస్టిక్లో ఉంది. సో ఈ వెట్లాండ్లో ఎందుకంటే సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అంటే ఈ బర్డ్స్ అనేవి చేరుకున్నటువంటి ఒక హైవే లాంటిది. ఈ దారిని పట్టుకొనే మనకు ఇండియా దగ్గరికి రావడం జరుగుతుంది. మేజర్గా ఫ్లెమింగో, అదేవిధంగా సైబీరియన్ క్రేన్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా మనకు టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి రిక్రియేషనల్ యాక్టివిటీలో భాగంగా ఈ ఏరియాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియాస్. ఏంటి అంటే ఈ గరానా వెట్లాండ్ అనేది ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా కింద గుర్తించడం జరిగింది. సో ఇంపార్టెంట్ బర్డ్ అంటే మేజర్గా ఇక్కడ ఎక్కువ బర్డ్స్ ఉంటాయి కన్జర్వేషన్ చేసేటువంటి ఏరియా కనుక. అంటే ఈ ఏరియాని డిక్లేర్ చేసినటువంటిది ఏంటంటే బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ అనే ఒక ఎన్జిఓ. ఈ ఎన్జిఓకి కలిపి వర్క్ చేస్తున్నటువంటిది మన యొక్క ఇండియాలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ. ప్రీవియస్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇది ఎన్వైర్న్మెంట్లో, బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ గురించి. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2024. అసలు ఏంటి ఈ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్? అసలు ఎవరిస్తారు ఈ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది యుఎన్ ఎఫిలియేటెడ్ ఇన్స్టిట్యూషన్ కాదు. ఇది కూడా ఒక మేజర్ థింక్ ట్యాంక్ లాగా ఒక ఇన్స్టిట్యూషన్గా వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్స్టిట్యూషన్ ఏంటి అంటే ఈ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అనే 2024లో హైలైట్ చేసినటువంటి ఇష్యూస్ ఏంటి అంటే మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ ద్వారా ఎన్నో అనర్థాలు జరగడానికి ఛాన్స్ ఉంది 2024లో. ఎందుకంటే ఇప్పుడు అంతా ఫేక్ న్యూసే ఎక్కువగా జరుగుతుంది. దీని ద్వారా మ్యానిపులేషన్ చేసి 2024లో మేజర్ ప్రపంచంలో ఉన్నటువంటి కంట్రీస్లో ఎలక్షన్స్ అనేది జరగడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇండియా, సో యూకే, ఇండోనేషియా ఇలాంటి దేశాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. అంటే ఈ మిస్ఇన్ఫర్మేషన్ ద్వారా మనుషుల యొక్క ఆలోచనని, వాళ్ళ యొక్క ఓటు వేసే ఛాన్స్ని కూడా మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. అంటే ప్రీవియస్గా కూడా మనకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. అప్పుడు ట్రంప్ ఎలక్షన్లో కూడా ఈ ఏఐ టెక్నాలజీస్ని ఇలాంటి ఫేక్ న్యూస్ ద్వారా ఓవరాల్గా ఎలక్షన్లో గెలిచారు అనే కూడా కాన్సెప్టు ఎక్కువగా రైజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు గ్లోబల్ రిస్క్ ఏంటి అంటే మీ దగ్గరికి మీకు వస్తున్నటువంటి ఫేక్ న్యూస్ని, ఇప్పుడు ఉన్న రివ్యూస్ మూవీ కాదు, ఏ యొక్క రివ్యూ అయినా ఏదైనా కూడా వాళ్ళకి పొలిటికల్లీ మోటివేటెడ్ ఉంటున్నాయి. సో అందుకని పెయిడ్ న్యూస్గా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకని అదే మేజర్ డిజాస్టర్, అదే మేజర్ రిస్క్ అని చెప్పి వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ రిస్క్ రిపోర్ట్లో హైలైట్ చేయడం జరిగింది. హాగ్ డీర్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఈ హాగ్ డీర్ న్యూస్లో ఉండడానికి కారణం హాగ్ డీర్స్ ఆర్ స్పాటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ రాజాజీ టైగర్ రిజర్వ్. రాజాజీ టైగర్ రిజర్వ్లో ఉత్తరాఖండ్లో మొట్టమొదటిసారిగా హాగ్ డీర్ కనిపించింది. జనరల్గా హాగ్ డీర్స్ అనేవి చాలా చిన్న డీర్స్ రకానికి సంబంధించినటువంటివి. చెవులు అనేవి కొంచెం గుండ్రంగా ఉంటాయి. సో ఈ డీర్స్ అనేవి మనకు కనిపించేది రివర్ అండ్ ఫ్లడ్డెడ్ గ్రాస్ ల్యాండ్స్లోను, ట్రోపికల్ గ్రాస్ ల్యాండ్స్లోనూ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ గ్రాస్ ల్యాండ్స్లో కనిపిస్తున్నటువంటి ఈ డీర్స్ ఎక్కువగా ఉంటాయి. ఫుడ్ చైన్లో మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి ఇక్కడ. సో దెన్ ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి అనేది యూపీఎస్సీలో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఐయుసిఎన్ స్టేటస్ అనేది ఎండేంజర్డ్లో ఉంది. మీన్స్ ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ ఆ స్పీసీస్ ఏ స్టేట్లో ఉన్నాయి, ఏ స్టేట్ యానిమల్గా పనిచేస్తున్నాయి, రీసెంట్గా ఆ స్పీసీస్ తగ్గాయా లేదా అనేది కూడా మీరు ఒకసారి ఎక్కువగా చెక్ చేయాల్సిన అవసరం ఉంది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో. షెడ్యూల్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద వస్తుంది ఈ స్పీసీస్ ప్రొటెక్షన్. అపెండిక్స్ 1 ఆఫ్ సైట్స్లో కింద రావడం జరుగుతుంటుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ యానిమల్ ఏంటి అనేది ఒకసారి చెప్పండి. తెలంగాణకి ఉన్నటువంటి స్టేట్ యానిమల్ ఏంటి చెప్పండి. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్ర యానిమల్స్ అనేవి ప్రీవియస్గా కూడా యూపీఎస్సీలో ఎగ్జామ్లో అడిగారు. అందుకనే అడుగుతున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.